యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు మనం పొందుకుందాం. ఈ సమయంలో మనము తెలుసుకున్నటువంటి సబ్జెక్టు లేక అంశం, బ్రతకాలంటే వినాలా లేక తినాలా? బ్రతకాలంటే వినాలా తినాలా? ప్రియులారా, ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు కనుక బహు జాగ్రత్తగా మీరు విని వాస్తవాలు గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియచేస్తున్నాను. దేవుని యొక్క జ్ఞానమును మరొక కోణంలో మీకు అందిస్తున్నాను. సద్వినియోగం చేసుకుంటారని ప్రేమతో కోరుతున్నాను. ఈ సబ్జెక్టు మా స్థానిక సంఘంలో అనేక సందర్భాల్లో నేను తెలియచేశాను. అందరికీ ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రియులారా నేను షూట్ చేసి మరి యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటున్నాను కనుక వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నాను. నేను ఒక సందర్భంలో ఒక సహోదరుని అడిగాను ఇదే విషయాన్ని. బ్రతకాలంటే తమ్ముడు వినాలా తినాలా అని చెప్పేసి అడిగాను. అతను ఏమన్నాడంటే, అన్నా వినాలంటే ఓపిక ఉండాలి కదా, మరి ఓపిక ఎలాగ ఉంటుంది? వస్తుంది తిన్నప్పుడే కదా, తింటేనే శక్తి వస్తుంది లేక ఓపిక వస్తుంది, ఎంతసేపు అయినా సరే వినొచ్చు అన్నయ్య, కాబట్టి ముందు తినటమే కరెక్ట్ అన్నయ్య అని చెప్పేసి అన్నాడు. ఓకే, అతను వర్షను అది కరెక్టే కావచ్చు. అయితే ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, మరి బ్రతకాలంటే తినటమే కరెక్ట్ అయినప్పుడు తిన్నటువంటి వ్యక్తులు ఎప్పటి వరకు బ్రతకగలరు? తిన్నటువంటి వ్యక్తి తిన్నటువంటి దాని ద్వారా ఏదైతే తిన్నారో తిన్న దాని వలన ఈ లోకంలో బ్రతకాలి, చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి, యుగ యుగాలు బ్రతకాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ని అనుభవించాలి. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమును తింటే మరి బ్రతకగలరా? ఈ లోకంలో కానీ మరొక లోకంలో కానీ మనం పొందబోయేటువంటి లోకంలో కానీ అని ఆలోచిస్తే ప్రియులారా, అది హైలీ ఇంపాసిబుల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదే కోణంలో ప్రపంచము భయంకరమైన విపత్తులో ఉంది. ఈ కరోనా ప్రాబ్లంతో డాక్టర్స్ ఏమంటున్నారంటే, మీరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి కనుక బలమైనటువంటి ఫుడ్ తీసుకోవాలండి అని సజెషన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనవారు కూడా ఏం చేస్తున్నారంటే, ఇమ్యూనిటీని పెంచుకోవటం కొరకు ప్రతిరోజు ఎగ్స్ తీసుకుంటున్నారు, యాపిల్స్ తీసుకుంటున్నారు, చికెన్ తీసుకుంటున్నారు, మటన్ తీసుకుంటున్నారు, మరి బిర్యానీ కూడా డే బై డే తీసుకుంటున్నారు. ఏ ఆహారములైతే మంచి ప్రోటీన్స్ ఉంటాయో, బలవర్ధకమైనటువంటి విషయాలు ఉంటాయో అవి చూజ్ చేసుకొని తీసుకొచ్చుకొని తింటున్నారు. ప్రియులారా, బజార్కి వెళ్ళి చూడండి, మార్కెట్లు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఫ్రూట్స్ షాపులలో ఫ్రూట్స్ కూడా ఉండలేదు. డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ వారికి ఉన్న సమస్యలు పోగొట్టుకోవడానికి వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఈ పరిస్థితుల్లో అని అంటున్నారు. ఇది ఇప్పటి సమస్య కాదండి. భూమి మీద మానవ జాతి పుట్టినది మొదలుకొని ఈ వైరస్సులు, అనేక రకాల వైరస్సులు మానవ జాతిని అటాక్ చేశాయి. దానిని బట్టి అనేక మంది వెళ్ళిపోయారు. కాబట్టి వాటి బారి నుండి తప్పించుకోవడానికి ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు, వారిని వారు కాపాడుకోవడానికి.
అయితే ప్రియులారా, మరి బాగా ఆలోచించండి. మనిషి తీసుకున్నటువంటి యొక్క ఫుడ్ వలన మనిషి ఎల్లకాలం బ్రతుకుతాడా? ఇమ్యూనిటీని పెంచుకోవడాన్ని బట్టి కొంతకాలం బ్రతుకుతాడు, నేను కాదంటలేదు. కానీ ఈ వ్యక్తి ఎల్లకాలం బ్రతుకుతాడా? తీసుకున్నటువంటి యొక్క ఆహారాన్ని బట్టి అంటే ఎల్లకాలము బ్రతకటానికి ఛాన్సెస్ ఉండదండి. కొంచెం కాలం కాపాడుకోగలము తప్ప ఆ తర్వాత మనము జీవించేటువంటి స్కోప్స్ ఉండవు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారము ఏదైనా సరే అది ఈ లోకంలో మనల్ని బ్రతికించాలి, మనం వెళ్ళిపోయేటువంటి లోకంలో కూడా అది మనల్ని బ్రతికించాలి. ఎల్లకాలము అది మనల్ని బ్రతికించాలి. ఓకే, కాబట్టి మనం బ్రతకాలంటే ఏం చేయాలి? వినాలా లేకపోతే తినాలా? ఇమ్యూనిటీని పెంచుకోవడం కొరకు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎల్లకాలం బ్రతకాలంటే వినాలా లేకపోతే తినాలా? తింటే ఈ లోకం వరకే మనము ఈ లోకంలో జీవించగలం అంతే, ఆ తర్వాత జీవించలేము. మరి ఎల్లకాలము జీవించాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రియులారా, దేవుని యొక్క మాట వినాలి. అది పరిశుద్ధ గ్రంథంలో కృపగల తండ్రి తెలియచేశాడు. ఇప్పుడు మనము ఆలోచన చేద్దామండి, బైబిల్ ఓపెన్ చేసి తండ్రి ఇప్పుడు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు జాగ్రత్తగా మనం వినుకుంటూ మనం వెళ్దాం. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని అన్నాడు. ఏం చేయాలటండి? వినాలట. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, వినాలి. ఆత్మ అంటే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పే ప్రతి మాట వినాలి అని అంటున్నాడు. జాగ్రత్తగా మీరు విషయాలు గ్రహించాలి. అద్భుతమైనటువంటి సంగతులు మీరు వినబోతున్నారు. ప్రియులారా, మనం బ్రతకాలంటే వినాలా లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని తినాలా? దాన్ని మనసులో పెట్టుకొని బైబిల్ స్టడీ చేస్తున్నాము. ఇక్కడ ఏమంటుందంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11లో కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అంటున్నాడు. ఇక్కడ ఇదే ఏమంటుందండి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే 2వ అధ్యాయము 17లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే 2వ అధ్యాయం 29లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇంకా ప్రియులారా, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదివితే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇంకా 3వ అధ్యాయము 13 మనం చదివితే అక్కడ కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇలా ఇంకా మనము 22వ వచనం కూడా చదువుకుంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇలాగా అనేకమైనటువంటి సందర్భాల్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఇంకా మరొక కోణంలో తండ్రిన దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట వినాలి 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 వినాలని చెప్పేసి గ్రంథములో మనము ఇప్పటి వరకు చూసాము. మిగతా ఆయా పుస్తకాలలో కూడా లేక ఆయా గ్రంథాల్లో కూడా దాదాపు ఇదే ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే, బ్రతకాలంటే ఎల్లాకాలము ఎవర్-లాస్టింగ్ జీవితాన్ని అనుభవించాలంటే దేవుడు చెప్పేటువంటి మాట వినాలి అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు చెప్పేటువంటి మాట వింటే ఎల్లాకాలం బ్రతుకుతామా? మనం బ్రతుకుతాం. అది ఎలాగ మనకు కన్ఫర్మ్ అంటే, మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎల్లాకాలం మనం బ్రతకాలంటే ఏకైక మార్గము దేవుని యొక్క మాట వినుటమే. అదే మనకి మార్గం. ఎందుకు దేవుని మాట వినాలి? ఎందుకు దేవుని యొక్క మాట వినాలి? ఆ మాటకున్నటువంటి గొప్పతనం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఆ యొక్క మాటను గూర్చి, మాటలో గొప్పతనాన్ని గూర్చి పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి మొదటి రాజైన సౌలుకు తెలియచేస్తూ ఉంటాడు. ఏంటిది అనేటువంటి విషయం మనం ఆలోచిద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుని యొక్క మాటలలో ఉన్న గొప్పతనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని యొక్క మాట వినుట, సౌలు రాజా, అది శ్రేష్టము. దేవుని యొక్క మాటను నువ్వు ప్రక్కకు పెట్టేసి నీ ప్రణాళిక ప్రకారంగా జరిగించావు అంటే నువ్వు తప్పు చేశావు. ఒక వ్యక్తి దేవుని సంతోషపరచాలంటే, ఒక వ్యక్తి సుఖశాంతులతో ఉండాలంటే, ఒక వ్యక్తి ఎల్లకాలం జీవించాలంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో తెలియజేస్తున్న దానిని బట్టి మనకి అద్భుతమైన రీతిలో ప్రియులారా మనకి అర్థమైపోయింది. అందుకొరకే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మనము చక్కగా గ్రంథములో నుంచి చదువుకోగలిగాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంతకీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నటువంటి మాటలు మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. ఎందుకు వినాలంటే మాట వినుట శ్రేష్టం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంతకు దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? ఏ మాటలు ఈ ప్రపంచానికి తెలియజేస్తూ చేయబోతున్నాడు తండ్రి అయిన దేవుడు? మనం ఎల్లకాలము, అర్థమవుతుందండి, ఎల్లకాలము బ్రతకాలంటే మనము ఏమి తినాలో, మనము ఏమి వినాలో ప్రియులారా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా మనం విందాం. మనము బ్రతకాలంటే, ఎల్లకాలం బ్రతకాలంటే మనము ఏం చెయ్యాలో, ఏమి తినాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి మాట, జాగ్రత్తగా మనము విందాం. విన్న తర్వాత దేవుడు చెప్పింది, దేవుడు తెలియచేసిన దాన్ని తిందాం. తిని ఎల్లకాలం మనము బ్రతుకుదాము. ఈ లోకంలో బ్రతకటం కాదు, లోక సంబంధంగా అయినటువంటి తినుకుంటూ దేవుడు చెప్పింది తిని ఎల్లకాలం మనం బ్రతుకుదాం. దేవుడు ఏం తినమని చెబుతున్నాడు లేక చెప్పాడు అని మనం ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు
అతనికి తండ్రి అయిన దేవుడు ఏం తెలియచేశాడో ఆ ఇన్ఫర్మేషన్ మనం చదువుకుందాం. దయచేసి నాతో పాటు యెహెజ్కేలు గ్రంథాన్ని ఓపెన్ చేయాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం అండి, 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో మొదటి నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు పరిశీలించాలని కోరుతున్నాను. 3వ అధ్యాయము ప్రియులరా, మొదటి నుంచి. మరియు ఆయన నాతో ఇలాగూ చలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, అంటే తినుము. ఈ గ్రంథమును భక్షించి ఏం చేయాలట? యెహెజ్కేలు గ్రంథమును భక్షించాలట. గ్రంథము అనగా పుస్తకము. గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథము, అది దేవుని యొక్క గ్రంథము. ఆ గ్రంథాన్ని గురించి ఏమంటానంటే, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. అంటే గ్రంథమును భక్షిస్తే నీకు శక్తి వస్తుంది. ఆ శక్తిని ఆధారం చేసుకొని ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా, యెహెజ్కేలు అంటున్నాడు, ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలియచేస్తుండో ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి ఎల్లకాలం జీవించాలంటే, అంటే ఈ లోకంలో జీవించాలి, చనిపోయిన తర్వాత కూడా జీవించాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ని అనుభవించాలంటే ఏం తినాలంటున్నాడో తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనము చదివి గ్రహించగలిగాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడటండి? ఏమన్నాడు? ఈ గ్రంథమును భక్షించి అని అంటున్నాడు. ఈ గ్రంథాన్ని తిను అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలు తెలియజేస్తున్నాడు. గ్రంథాన్ని ఎలా తినగలరు? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? గ్రంథములో ఏముంది? యాపిల్ పండ్లలో ఏముంటుందండి? కివీస్ పండ్లలో ఏముంటుందండి? మిగతా ఫ్రూట్స్లలో ఏముంటుందండి? వ్యాధి నిరోధక శక్తిని అందించేటువంటి గుణం ఉంటుంది వాటిలో. ట్యాబ్లెట్స్లో ఏముంటుంది? అదే కదా ఇక్కడ అంటున్నాడు, ఈ గ్రంథమును భక్షించుము అంటున్నాడు. గ్రంథములో ఏమున్నది? పరిశుద్ధ గ్రంథములో ఏముందండి? పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకముల కలయిక. దాంట్లో ఉన్నదేంటిది అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఆ గ్రంథములో ఉన్నది. అంటే గ్రంథమును తిను అంటే వాక్యమును తిను అని దాని అర్థం. వాక్యమును భుజించు అని అర్థం. ప్రియులారా, నోరు తెరవగానే దేవుడు ఆ యొక్క మాటలని లేక వాక్యములను లేక గ్రంథమును తినిపించినట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి. నేను నోరు తెరవగా 3:2 ఆయన గ్రంథమును నాకు తినిపించి, అంటే ఆ వాక్యములను, దేవుని యొక్క వాక్యములను తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను భక్షించి తిని. వాటే వండర్ఫుల్ సీక్వెన్స్ అండి. ఎప్పుడైతే దాన్ని భక్షించానో, తిన్నానో, రిజల్ట్ ఏంటంటే అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉండెను. అంటే దేవుని యొక్క వాక్యములను భుజించుటను బట్టి యెహెజ్కేలు అది ఎలాగుందంటే ఆ వాక్యములు తేనె వల్లే అనిపించిందట. తేనె ఎలాగుంటుందండి? మధురముగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తేనెలో ఉంటుందండి. అందుకొరకే దేవుని యొక్క వాక్యము తేనె కంటెను
జుంటు తేనె దారల కంటెను మధురమైనది అని అంటాడు భక్తుడు. తేనె అంత అద్భుతంగా ఉంటే ఒక వ్యక్తి యొక్క జబ్బును పోగొట్టే గుణము తేనెలో ఉండటం కరెక్ట్ అయినప్పుడు, దానిలో మనుషులు పొందుకొని దాన్ని వాడటం కరెక్ట్ అయినప్పుడు, దానికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారములు మనము తింటే, ఏది మనం బ్రతకాలని వాటిని తింటే ఎంతవరకు బ్రతికించగలవు? ఒక 60-70 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు తర్వాత ఎట్లా చనిపోతాం. చనిపోయిన తర్వాత కూడా బ్రతికించగలవా అవి? నో. మనం ఎల్లకాలము బ్రతకాలంటే తినవలసినటువంటి ఆహారం తినాలి ప్రియులారా. పొందుకొనవలసినటువంటి హ్యూమినిటీని పొందుకోవాలి. ఆ హ్యూమినిటీ ఏడుంది? ఆ రోగ నిరోధక శక్తి ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథములోనుంది. పరిశుద్ధ గ్రంథమును ఓపెన్ చేసి నువ్వు ధ్యానించగలిగితే, పరిశీలించగలిగితే ఆత్మ సంబంధంగా నువ్వు భుజించినట్టు లెక్క. పిల్లలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలన్న ప్రేమతో కోరుతున్నాను. బ్రతకాలంటే వినాలా లేకపోతే తినాలా? తినాలంటే ఏం తినాలి? లోక సంబంధమైనటువంటి ఫ్రూట్స్, ఎగ్స్, చికెను, మటను, ఫిష్, ఇవా? ఈ తినొద్దని నేను అంటలేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీటిని తినాలి. ఈ లోకంలో బ్రతకొచ్చు. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే ఇంకేం చేయాలి? వీటికంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తినాలి. దీని ఎంతమంది గ్రహిస్తున్నారండి? దేవుని యొక్క గ్రంథమును కూడా భక్షించాలి. వ్యాధి నిరోధక శక్తి ఇందులో ఉంది. నన్ను రక్షించేది దేవుని యొక్క వాక్యమని గ్రహించి ఎంతమంది యొక్క ఆహారమును తింటున్నారు? ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు హాస్పిటల్లో ఉన్నవారే కానీ, గృహాలలో ఉండి రెస్ట్ తీసుకుంటున్నటువంటి వారే కానీ, నెమ్మది పొందుతున్నటువంటి వారే కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? లేఖనములను పరిశీలిస్తున్నారా? దేవుని సంకల్పం ఏంటిది? నాకున్నటువంటి పరిస్థితిలో నుంచి బయటపడటానికి నేను ఏం చేయాలి? ఏ ఆహారమును తీసుకోవాలి? ఆలోచిస్తున్నారండి ఎవరైనా కూడా? ప్రియులారా, ఆలోచించి ఈ ఆత్మ సంబంధమైన ఆహారము తీసుకునేటువంటి వారు ఉంటే ఓకే, వారికి నేను సల్యూట్ చేస్తాను, నేను కాదంటలేదు. దీన్ని పక్కకు పెట్టేసి లోక సంబంధమైన ఆహారం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఫుడ్నే తీసుకుంటే అఫ్కోర్స్ నువ్వు బ్రతుకుతావు, క్షేమంగా ఉంటావు. నెక్స్ట్ ఏంటి? అది ఆలోచించాలి కదా. ఎల్లకాలం బ్రతకాలి కదా. మరి బ్రతికేదాని గురించి ఆలోచించవా? ఒక వ్యక్తి వ్యాపారం చేస్తుండంటే లాభం రావటం కొరకే ఆలోచిస్తాడు తప్ప నష్టం రావటం కొరకు ఆలోచించాడు. అది వాస్తవమైనప్పుడు మనం దీన్ని కూడా ఆలోచించాలిగా. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రియులారా తెలియజేస్తున్నాడు. ప్రవక్తకి చెప్పాడు, ప్రవక్త దాన్ని గ్రహించాడు, ఆ గ్రంథమును భక్షించాడు. ఇదే ఇన్ఫర్మేషన్ యెహెజ్కేలు భుజించినట్టుగానే దేవుని యొక్క వాక్యములను ప్రియులారా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలము. ప్రకటన గ్రంథంలో ఇదే ఇన్ఫర్మేషన్ మనము చూద్దామండి. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషను యోహాన్ గారు తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9 కానించి, నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినుమని, తినివేయము, అది నీ కడుపు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, పుస్తకమును తినివేసి తిని, పుస్తకములో ఏముంది? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను తినివేశాను అని అంటున్నాడు ఇక్కడ యోహాను గారు. అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉన్నది అని చెప్పేసి అంటున్నాడండి.
అది నా నోటికి తేనె వల్లే మధురంగా ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ యోహాను గారు కావచ్చు, అక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు కావచ్చు, పిల్లలు మనం ఆలోచిస్తే తీసుకోవలసినటువంటి ఆహారమును వారు తీసుకున్నారండి. మేము బ్రతకాలి, ఎల్లాకాలం బ్రతకాలంటే ఏ ఆహారం తీసుకోవాలో అది ఆలోచించి వారు అది తీసుకున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషను మరి గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకేనండి. ఎందుకు దేవుడి యొక్క వాక్యమును మనం భుజించాలి? ఏమండి, ఎల్లకాలం బ్రతకటం కొరకు. అంటే ఆ వాక్యమును మనం తీసుకోవడాన్ని బట్టి ఈ లోకంలో మనల్ని రక్షిస్తుంది వాక్యం. చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మనకి ప్రొటెక్షన్ దయచేస్తుంది. మనం జీవించేటువంటి వారుగా ఉండే విధంగా మనకి సహకరిస్తుంది ఆ దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యములో అంత గొప్పతనము, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి వాక్యానికి. అందుకొరకు ప్రియులరా, యాకోబు గారు పత్రిక రాస్తూ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21లో ఏమంటున్నాడో మనం చూసుకుందామండి. 1:21లో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు ఆత్మలను రక్షిస్తే శరీరము కూడా రక్షింపబడుతుందండి. ఎఫెసీ పత్రికలో మనం చూడవచ్చు, శరీరమును పోషిస్తున్నాడో చెప్పేసి అంటాడు. శరీరం అంటే సంఘము. ప్రియులారా, అన్నిటిని పోషించేటువంటి కెపాసిటీ దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి. శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి అంటే దాన్ని భుజించండి అని చెప్పేసి నేను అర్థం చేసుకోవాలి. ప్రియులారా, యాకోబు గారు వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. వాక్యం ఎవరు? వాక్యం ఎవరండి? యోహాను సువార్తలో రాయబడ్డదిగా 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం అంటే యేసుక్రీస్తుల వారు. అతనికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నిన్ను ఎల్లకాలము బ్రతికించుట కొరకు. ఎంతవరకు నువ్వు గ్రహిస్తున్నావు? గ్రహించి ఎంతవరకు నువ్వు వాక్యాన్ని భుజిస్తున్నావు? మీకు అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్? ఈ రోగం పోవడం కొరకు, ఈ జబ్బులు పోవడం కొరకు బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అది గుడ్లు కావచ్చు, ఏమండి మటన్, చికెన్ కావచ్చు, ఇక ఫిష్ కావచ్చు, ఏదైనా సరే అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. నేను కాదంటలేదు. ఇదేనా లైఫ్? చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటిది? అక్కడ బ్రతకొద్దా? ఇక్కడే నా బ్రతికేది. ఇక్కడ బ్రతకడానికి ఇది తీసుకుంటున్నావు, మరి అక్కడ బ్రతకడానికి ఏం తీసుకోవాలి? బ్రతకాలంటే నువ్వు వినాలా, తినాలా? తింటే ఏం తినాలి? ఇది కాన్సెప్ట్ అండి. లోక సంబంధం అటు తినాలా, ఆత్మ సంబంధమైన ఆహారము తినాలా? ఆత్మ సంబంధమైన ఆహారంగా పిలువబడుతున్న దేవుని యొక్క వాక్యము మనము భుజించాలి. అందుకొరకు యేసుక్రీస్తుల వారు 1వ శతాబ్దంలో మరి శిష్యుల మధ్యలో, ఇశ్రాయేలుల మధ్య తన శరీరాన్ని గూర్చి ఏం మాట్లాడాడో ఒక్కసారి మనము యోహాను సువార్తలోకి వెళ్దామండి. 6వ అధ్యాయంలో. ప్రియులారా, ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని మీరు గ్రహించాలని, గ్రహించిన దాని ప్రకారం మీరు ప్రవర్తించాలన్న ప్రేమపూర్వక ఉన్న ఉద్దేశంతో మీ ముందుకు నేను వస్తున్నాను ఈ యొక్క సబ్జెక్టుతో. కనుక జాగ్రత్తగా మీరు విశ్లేషించాలని, ఫాలో కావాలని కోరుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 49లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో మనం చదువుకుందాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు.
మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. మన్నా దేవదూతల యొక్క ఆహారం. అయినా ఇశ్రాయేలుడు తిన్నారు కదా. ఈ ఐగుప్తు నుంచి వారు బయలుదేరి కానానికి వెళ్తున్న టైంలో అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాలు దండిన దేవుడు మన్నాను కురిపించి వారిని పోషించుకుంటూ వచ్చాడు. మన్నా మరి శక్తివంతమైనటువంటి ఆహారం, బలవర్ధకమైనటువంటి ఆహారం అది. దాన్ని కురిపించి వారిని పోషించాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు, దేనిని? శరీరమును, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును. ఏమండి? దీనిని తినువాడు చావకుండాన్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ లోకం వల్లనే కాదు, లోక సంబంధమైనటువంటి ఆహారం తిన్నవాడు ఈ లోకం వల్లనే జీవిస్తాడు. వాడు ఎల్లప్పుడూ జీవించడానికి అవకాశం లేదు. నేను ఇచ్చేటువంటి ఆహారమును మీరు భుజిస్తే మీరు ఎల్లప్పుడూ జీవిస్తాడని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వాక్యమైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి తన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ శరీరాన్ని భుజిస్తే మీరు ఎల్లకాలము జీవిస్తారని చెప్పేసి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి శరీరం అన్నా వాక్యం అన్నా ఒక్కటే. ఎలా కాగలుగుతున్నాను అని ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆ వాక్యం ఎవరు అని మనం ఆలోచిస్తే 1వ అధ్యాయం 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు వారి శరీరం అన్నా వాక్యం అన్నా ఒకటే. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో ఎహెస్కేలు వల్లే, యోహాను గారు వల్లే ఎవరైతే భుజిస్తారో ప్రియులారా ఎల్లకాలం వారు జీవిస్తారు. ఇక్కడ చనిపోయినా, ఏదో ఒక రోగంతో చనిపోయినా మరొక లోకంలో ఎల్లకాలము జీవించేటువంటి అవకాశం మెండుగా ఉన్నదని యేసు యొక్క మాటలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎహెస్కేలు భుజించాడు. ప్రియులారా, పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు దేవుడి యొక్క మనసురిగినటువంటి వారు భుజించారు. మన క్రొత్త నిబంధనలో మరి యోహాను గారు కూడా భుజించినట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అందుకొరకే కీర్తనల గ్రంథము 119లో భక్తుడు ఏమన్నాడట ప్రియులారా, కీర్తనల గ్రంథము 119లో ఎంత చక్కగా మాట్లాడు చూద్దాం. 50వ వచనం 119, 50లో కీర్తనకారుడు ఏమన్నాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నెమ్మది కలిగించి ఉన్నది. అర్థమైందండి? వాక్యము మనుషులను బ్రతికిస్తుందండి. వాక్యం ఎవరి వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం. అది ఎక్కడ ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు భుజిస్తే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఎంతకాలం బ్రతికిస్తుంది అంటే ఎల్లకాలం బ్రతికిస్తుంది. వాక్యమును పక్కకు పెట్టేసి మనం ఏం చేస్తున్నామండి, ఫ్రూట్ షాపులకి హోటల్లోకి వెళ్ళి రకరకాల మనం పర్చేజ్ చేసుకుని తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. తిన్న తర్వాత ఇమ్యూనిటీని పెంచుకుంటున్నాం. ఏమంటున్నామంటే బ్రతకాలి కదా. నేను వెళ్ళొద్దు అంటలేదు, తెచ్చుకోవద్దు అంటలేదు, తినొద్దు అంటలేదు. తిను. దీనికంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని కూడా నువ్వు తినాలి కదా, నువ్వు తినిపించాలి కదా. ఆ పని చేస్తున్నావా? ప్రపంచమంతా ప్రియులారా ఇలాగే ఉంటుందండి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. బాగా ఆలోచించండి. మీరు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి
భిక్షగాళ్ళు కానీ ఏమండి, ఇంకా వేరే రోడ్ల మీద తిరిగేటువంటి వారు కానీ, బ్రిడ్జిల కింద ఉంటారు కదా, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వారు ఏ బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తినడాన్ని బట్టి వారు క్షేమంగా ఉంటున్నారండి? యాచన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు కదా, వారు ఏ ఆహారం తింటున్నారండి? ఏం తింటున్నారు? మన వలే ఎన్ని బిర్యానీ తింటున్నారు, ఎన్ని కివీ పళ్ళు తింటున్నారు, ఎన్ని యాపిల్ పళ్ళు తింటున్నారు, ఎన్ని వేరే వేరే రా ఫుడ్స్ తింటున్నారు? ఏం లేదు కదా. మరి వారు కూడా బ్రతుకుతున్నారు కదా. ఎక్కడ జరుగుతుందంటారు తేడా? పిల్లలు ఆలోచించండి అండి. ఆయన కృప, ఆయన దీవెన ఉండాలి. కాబట్టి ఎల్లకాలం మనం బ్రతికే దాని గురించి మనం ఆలోచించాలి తప్ప ఈ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బ్రతికే దాని గురించి మనం ఆలోచించకూడదండి. నువ్వు తినొద్దు అని నేను అంటలే, దానికి వ్యతిరేకులు కాదు, దయచేసి మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. దాంతోపాటు దేవుని యొక్క వాక్యం కూడా తినాలి కదా, భుజించాలి కదా, తినిపించాలి కదా. అది ఎందుకు చేయటం లేదు? అన్నీ తెలిసినటువంటి మనం ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదని చెప్పేసి అంటున్నాడు. పిల్లారా, వాక్యం యొక్క గొప్పతనం తెలిసినట్టు వారు చేసేటువంటి పని అండి అది. అందుకొరకే ఈ కాన్సెప్ట్ తెలిసినటువంటి ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందామండి. ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్దాం. 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా ఏం చేసిండట? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. మాటలు భుజించడం ఏందండి? ఇక్కడ ఇర్మియా గారు కూడా దేవుని యొక్క మాటలను భుజిస్తుండట. ఎహెస్కేలు వల్లే, ప్రిలారా మరి యోహాన్ గారు వల్లే, ఇంకా గ్రంథంలో అనేక మంది వల్లే దొరికినప్పుడు ఏం చేసాడు? సద్వినియోగం చేసుకుంటున్నాడు. అమ్మో, ఎల్లకాలం నేను బ్రతకాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది. మాటలు దొరికినప్పుడు భుజించాలి ప్రియులారా. మాటలు ఏడ దొరుకుతాయి? ఏ మార్కెట్లో దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయి? ఏ బజార్లో దొరుకుతాయి? తండ్రి అయిన దేవుడు నువ్వు భుజించాలని నీకు అందుబాటులో పెట్టాడు కదా. నువ్వు చదవటం కొరకు నీకు విద్యను నేర్పాడు కదా. నువ్వు చదివినప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు భుజించాలన్న ఉద్దేశంతో నీ పట్ల ప్రణాళిక కలిగి గ్రంథాన్ని నీకు అందుబాటులో పెట్టిండు కదా. ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క వాక్యమును భుజించలేకపోతున్నావు? దేవుని యొక్క వాక్యము కంటే శ్రేష్టమైందా లోక సంబంధమైన ఫుడ్? ఆలోచించవా? ఏమర్థమైంది నీకు దేవుని కాన్సెప్ట్? దేవుని మనసు నీకు ఏమర్థమైంది? బ్రతకాలంటే లోక సంబంధమైన తినాలనేటువంటివి ఆలోచనలో ఉన్నావు, కానీ అసలు తినవలసింది ఏందన్న సంగతి ఆలోచిస్తున్నది కదా నువ్వు. దీంతో పాటు ఇంకా తినవలసినది ఏంటిది, మరీ శ్రేష్టమైన సంగతి ఏంటిదని అందుకు ఆలోచించలేకపోతున్నావు. ఆహారాన్ని తినిపిస్తున్నావా? ఏం చేస్తావు? నువ్వు తింటున్నావా? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము కనుక నీ హృదయంలో ఉండగలిగితే నువ్వు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందండి? నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క సంకల్పంలో ఈ రీతిగా ఒకవేళ మనం వెళ్ళిపోవాలని ఉంటే అలాగ జరుగుతుంది. ఈ లోక సంబంధమైన ఏ ఆహారం నువ్వు తిన్నా ఆయన ప్రణాళిక లేదనుకో, మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి తినవలసింది ఏందో నువ్వు తిను, పరిశీలించవలసింది ఏందో పరిశీలించు, భయభక్తులు కలిగి ఉండు. తల్లి గర్భంలో దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మన బర్త్డే, మన డెత్ డేని సెట్ చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, తల్లి గర్భంలో మనం పుట్టించినప్పుడే, తండ్రి నుండి మనం విడినప్పుడే, అప్పుడే
డిసైడ్ అయిపోయింది మన బర్త్డే ఎప్పుడో, మన డెత్ డే ఎప్పుడో. ఒకవేళ మన డెత్ డే అది కరోనాలో ఉన్నదనుకోండి, మీకు అర్థమైందా కాన్సెప్ట్? మన డెత్ డే కరోనా ద్వారా జరగడమే కరెక్ట్ అయితే నువ్వు ఎలాంటి ఫుడ్ నువ్వు తిన్నా కూడా ఉపయోగం లేదు. మీకు అర్థమవుతుందా? ఉపయోగం లేదు, వెళ్ళిపోతాం. ఒకవేళ మన డెత్ డే కరోనా వల్ల కాదనుకున్నప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. కరోనా నిన్ను ఏం చేయలేదు. కరోనా కాదు, ఏ సమస్యకు నువ్వు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి దేవుని మనసు ఏంటో ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆయన చిత్తము లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఈ లోకం నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. మీకు అర్థమవుతుందా? ఆయన పర్మిషన్ లేకుండా ఈ లోకము నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. పర్మిషన్ ఉండాలి. నీ తలలో ఒక్క ఎంట్రుకు కూడా రాలాలన్నా కూడా నా పర్మిషన్ ఉందంటే, నా పర్మిషన్ ఉండాలి అని ఆయన అంటానంటే, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలంటే ఎంట్రుక విషయంలో పర్మిషన్ అవసరం ఉన్నప్పుడు, ఆయన చిత్తం లేకుండా రాలేదని అని అన్నప్పుడు మరి చనిపోవడం ఆయనకు తెలియదా అండి? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు విషయాలు గ్రహించాలని, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమతో మీ అందరినీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకేనండి? నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు? దేవుడు ఇచ్చినటువంటి కాలంలో మనం చనిపోవాలి. అది ఈ టైం అయితే ఓకే, జరిగేదేదో జరగక మానదు. జరిగేదేదో జరగకుండా మనం చేసేది ఏమీ లేదు. ఈ లోపల మనం ఏం చేయాలనంటే, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక, రేపేమి సంభవించునో మనకు తెలియదు కనుక, మన జీవితం నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిదన్న సంగతి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యమును భుజించడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లాకాలం బ్రతకాలంటే, ఎవర్ లాస్టింగ్ జీవితాన్ని అనుభవించాలంటే దేవుడు వాక్యమే మనకి శరణ్యం, దిక్కు. అందులోనే మనకి హ్యూమినిటీ దొరికింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి, సహోదరుడా, నా తోటి దైవజనుడా, ఎక్కడి నుంచి నువ్వు వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ విషయాన్ని గ్రహించు. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దయచేసి వినాలని ప్రేమతో కోరుతున్నాను. చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది శ్రేష్టమైన ఫుడ్ అది గ్రహించి దాన్ని మీరు పుచ్చుకోవాలని, భుజించాలని ప్రేమతో కోరుతున్నాను. లోక సంబంధమైనది నువ్వు తిను, నేను కాదంటలే, కానీ ఈ లోకంలో బ్రతికినంత వరకు అది కాపాడుతుందేమో నిన్ను. తర్వాత నెక్స్ట్ ఏంటి? అక్కడ కూడా బ్రతకాలంటే, మనము యుగ యుగాలు జీవించాలంటే తినవలసినటువంటి ఆహారాన్ని తినాలి. అయితే నువ్వు తింటున్నావా? తింటే ఎలా తింటున్నావు? ఇది నువ్వే గమనించాలని, నువ్వే పరిశీలించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఓకేనండి? మన సబ్జెక్ట్ ఏంటి? బ్రతకాలంటే వినాలా లేకపోతే తినాలా? పిల్లారా, మనము బ్రతకాలంటే, యుగ యుగాలు బ్రతకాలంటే వినాలి. ఏం వినాలి? దేవుని యొక్క మాట వినాలి. ఎందుకంటే మాట వినుట శ్రేష్టం. వినాలి. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఆత్మీయమైనటువంటి ఆహారమైనటువంటి దేవుని వాక్యమును భుజించు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన చెప్పినప్పుడు వినాలి మనము. అర్థమైందండి? మాట వినుట శ్రేష్టం. మనం ఏం చేస్తామంటే వింటాం కానీ గ్రహించం. కాబట్టి బలవర్ధకమైనటువంటి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి ఇదంతా కూడా వాక్యంలో ఉన్నది. దీన్ని మీరు భుజించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్టుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఇమ్యూనిటీని పెంచుకోవటం కొరకు దేవుని యొక్క వాక్యమును కూడా, లోక సంబంధమైన వాక్యం శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం, దాన్ని మీరు భుజించాలని ప్రేమతో మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.